నమస్తే. వెల్కమ్ టు నవోదయ న్యూస్. నేను శ్రీకాంత్. ఆంధ్రాలో ఎన్నికల నగారం మోగినప్పటి నుంచి చిత్ర విచిత్రాలు, నటనలు, నాటకాలు, యుద్ధాలు, సిద్ధాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, అబ్బో ఒకటి కాదు, రెండు కాదు, సర్వం లలిత కళలన్నీ ఆంధ్ర వేదికగా కనిపిస్తూ ఉన్నాయి. మొదలే ఎన్నికలు. ఈ కొన్ని రోజులు కష్టపడితే చాలు, 5 ఏళ్లు దర్జాగా ఏసీలో కూర్చొని ఆదేశాలు ఇస్తూ అధికారం నేర్పవచ్చని అన్ని రాజకీయ పార్టీలు తెగ కష్టపడిపోతున్నాయండోయ్. పొలిటికల్ పార్టీలు ఓవైపు ఎండలు మండుతున్నా సరే లెక్క చేయకుండా ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజలను కాకాపడుతున్నారు. గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. అఖండ మెజారిటీతో చరిత్రలో ఎవ్వరికి ఇవ్వని అపూర్వ విజయాన్ని వైఎస్ జగన్ గారికి అందించారు. అందుకు కారణం వైసీపీ అధినేత సుదీర్ఘ పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రతిఫలమే అని చాలాసార్లు ఆయన చెప్పారు. మరి వైసీపీ 5 ఏళ్ల పరిపాలన ఆంధ్ర ప్రజలు మెచ్చుకున్నారా? ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నిర్వర్తించారు? ఎంత మేరకు ప్రజలకు ఆ హామీలు చేరాయి? వైసీపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో నవరత్నాలు ఒకటి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దగదగా మెరిసిన నవరత్నాలు ఎన్నికలైపోయి అధికారం వచ్చాక ప్రకాశాన్ని కోల్పోయాయి. మరి ఎందుకో? ఎంతమందికి ఇల్లు కట్టించారు వైసీపీ నేతలు చెప్పగలరా? యువతకు ఎందరికీ ఉద్యోగాలు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ ప్రజల ముందు చెప్పే ధైర్యం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే వైసీపీ నేతలు సమాధానం ఉందా వారి దగ్గర? రాయలసీమకు తెస్తామన్న నీళ్ళెక్కడా? కడతామన్న పోలవరం ఏమైంది? 25 ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలుంచి విభజన హామీలు సాధిస్తాం అన్నారు. మరి సాధించారా? ప్రత్యేక హోదా ఎక్కడ సీఎం గారు? విశాఖ రైల్వే జోన్ ఎక్కడండి ముఖ్యమంత్రి గారు? వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు కేంద్రం ఇస్తామన్న నిధులు కూడా తీసుకురాలేకపోయారే. మీ సొంత జిల్లా కడప ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించారా? విభజన హామీల్లో ఉన్న కడప స్టీల్ ప్లాంటు నిర్మించేదానికి మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు? పోనీ ఎన్నిసార్లు మీరు శంకుస్థాపన చేశారు కడప స్టీల్ ప్లాంట్కు? పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు మీరు? ఇవే కాదు, ఇంకా చాలా చాలా హామీలు ఇచ్చారు అధికారం కోసం. గెలిచిన తర్వాత వీటి ఊసే లేదు. వీటి ఊసి ఎత్తిన పాపాన పోలేదు. పాత హామీలు పక్కకు, కొత్త హామీలు ముందుకు. ఏ ఒక్క విభజన హామీలైనా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందా? మరి ఎందుకు వేయాలి ఓటు? నిరంతరం చంద్రబాబు నాయుడిని తిట్టడం, టీడీపీ పార్టీపై విమర్శలు చేయడం తప్ప ఇక్కడ వైసీపీ పార్టీ ఏ మేరకు విభజన హామీలు సాధించిందో మరి వైసీపీ నేతలు ఎప్పుడైనా చెప్పగలరా? వైసీపీ పార్టీకి ఎందుకేయాలి ఓటు? ఆలోచించండి ప్రజలారా. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేని పార్టీలు మనకు అవసరమా? ఉచిత హామీల మాయలో పడి 5 ఏళ్లు నష్టపోయాం, మోసపోయాం. మళ్ళీ మోసపోదామా? మళ్ళీ ఈ జగన్ మాయలో పడిపోదామా? తీర్పు మీదే. మరి యుద్ధానికి సిద్ధమా? మరి ఆంధ్ర కొత్త అసెంబ్లీని చూడబోతుంది కదా. మరి ఎవరికి ఓటేయబోతున్నారు? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది?